ఏమండి ఏమిటండి ఈ యొక్క చిట్ ఫండ్ కంపెనీకి సంబంధించి ఏంటి వాళ్ళ వైఫ్ ఎవరైతే తను ఒక వేరే ఒక కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకులో పనిచేయటం అట్నుంచి వాళ్ళని డైవర్ట్ చేయడం ఇదంతా ఒక సినిమాటిక్గా ఉంది. ఇది ఒక ప్లాన్డ్ క్రైమ్ లాగా అనిపిస్తుంది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అయితే బేసిక్గా చెప్పాలంటే చాలామంది చిట్టీలు వేసేవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు తెలంగాణలో ఎక్కువ ఉంటాయండి చిట్టీలు. ఆంధ్రాలో చాలా తక్కువ, ఎక్కడో రేర్గా వేస్తారు. కానీ తెలంగాణలో ఇప్పుడు ఈ రోజు కూడా ఈ చుట్టుపక్కల మీరు ఎక్కడ ఏ టెరిటరీ చూసినా మీ ఈ లైన్లో చిట్టీలు ఎక్కడ వేస్తారంటే పలానా ఆవిడ వేస్తుంది, పలానా ఆవిడ 10 మంది చూపిస్తారు. అంటే వీళ్ళకి ఏంటంటే డబ్బులు దాచుకోవాలి, ఒక్కసారిగా డబ్బులు వస్తే ఏదైనా కొనుక్కోవాలి, సడన్గా ఏమైనా అవసరం వస్తే మధ్యలోకి వెళ్ళి తీసుకోవాలి, పొదుపు చేయాలి అనుకునే వాళ్ళకి చిట్టీలు ఒక ఇది ఉంటుంది. ఇంట్లోనే దాచుకోవచ్చు కానీ ఏదో రూపంలో టెంప్ట్ అవుతాం. ఏదో ఒక రోజు బ్యాంక్లోనూ దాచుకోవచ్చు కానీ ఏదో రోజు అదేమో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే వాడు ఇప్పుడు ఇవ్వడు, వాడు ఎప్పుడో ఇస్తాడు. ఎందుకు వచ్చినా కూడా ఎప్పుడైనా సరే అవసరానికి చిట్టీలు అనుకూలంగా ఉంటాయి వీళ్ళందరికీ. అండ్ మనుషుల్ని నమ్మే తీరిపోయింది, ఉడాయిస్తున్నారు జనాలు. కొంతమంది సరిగ్గా ఇవ్వట్లేదు అని మనుషుల్ని నమ్మకుండా కంపెనీ అయితే బాగుంటుంది కదా అని పెద్ద పెద్ద కంపెనీలను చూసుకునేవాళ్ళు. టీవీలో కూడా రోజు యాడ్లు వచ్చేవి, కపిల్ చిట్ ఫండ్స్, రామోజీ మార్గదర్శి చిట్ ఫండ్స్, ఆ చిట్ ఫండ్, ఈ చిట్ ఫండ్. దాంట్లో కొంతమంది వేస్తారు. ఇకపోతే రామోజీరావు మార్గదర్శి కంపెనీ మీదే మొన్న అంత పెద్ద కేసులు నడిచాయి. అయితే అంత పెద్ద పెద్ద కంపెనీలకే ఇట్లా ఉన్నాయి కదా, కంపెనీలు కూడా వీళ్ళకి నమ్మకం పోయింది. ఇక ప్రైవేట్ కంపెనీలు చాలా చేతులు ఎత్తాయి, భవితశ్రీలు గివితశ్రీలు ఏవో చాలా చాలా బోర్డులు తిప్పేశాయి. అన్ని చిట్ ఫండ్స్ బోర్డులు తిప్పేసేసరికి జనాలకి ఇంకా చిట్స్ మీద నమ్మకమే పోయింది. కానీ దాచుకోవాలి, ఎక్కడ దాచుకోవాలి, చిట్టు చేయాలి, మంచిగా చేయాలి, నమ్మకమైన మనిషి దగ్గర చేయాలి అనుకునేవాళ్ళు. ఇకపోతే వీళ్ళందరూ కస్టమర్లు ఒక బ్యాంకులో డబ్బులు దాచుకోవడానికి వస్తారు కదా, బ్యాంక్ మేనేజర్ అంటే అందరికీ ఒక గౌరవం ఉంటుంది. ఎందుకంటే లోన్లు ఇవ్వాలన్నా వాళ్ళే, ఏదన్నా మనకు బెనిఫిట్ చేయాలన్నా వాళ్ళే. అసలు జడ్జి తర్వాత నమ్మేది బ్యాంక్ మేనేజర్ అండి. జనాలు చాలా బాగా నమ్ముతారు ఒక కోర్టులో జడ్జి తర్వాత. అయితే పైగా బ్యాంక్ మేనేజర్ లేడీ అయ్యి చాలా బాగా మాట్లాడుతూ పక్కనే ఇక్కడే ఉండేది అందుబాటులో ఉండే ఆవిడైతే ఇంకా చాలా బాగా క్లోజ్ అయిపోతారు. ఈవిడ నిమ్మగడ్డ వాణి బాల, వాళ్ళ హస్బెండ్ మేక నేతాజీ, ఇలా కొడుకున్నాడు శ్రీహర్ష. నిమ్మగడ్డ వాణి బాలని ఎందుకన్నారంటే ఆమె ఇంటి పేరు ప్రకారంగా కేసు నమోదైంది కాబట్టి అలా పెట్టారు. ఈయన పెళ్ళి ఈమె కూడా మేకవాణి బాలే అయిపోతుంది. వీళ్ళు కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా నుంచి ఇక్కడికి వలస వచ్చి హైదరాబాద్ మన సైదాబాద్లో ఎప్పటి నుంచో ఉంటున్నారు. ఈవిడ అక్కడే బ్యాంక్ మేనేజర్, ఏది టీ స్కాబ్లో, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్లో ఈవిడ బ్యాంక్ మేనేజర్. మంచి రోజు కస్టమర్లు వచ్చారు, మేడం నమస్తే, ఇదేంటి అదేంటి. కాదండి మీరు ఒక పని చేయండి, ఈ బ్యాంకులో పర్వాలేదు మీరు దాచుకుంటున్నారు కరెక్టే, మేడం మేము ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి వచ్చామని ఒకటి వస్తుంది ఎవరో. ఏం చేస్తారు, మీకు ₹2 వడ్డీ వస్తుంది. అదే నువ్వు అక్కడ పెట్టావనుకో, ఇట్లెళ్ళి అటు వెళ్తే చాలా అక్కడే ఒకటి ఆఫీస్ ఉంటుంది, తెలిసిన వాళ్ళే మందే, పర్లా నమ్మకం, నేను కూడా అక్కడే పెట్టా. వాళ్ళ దగ్గర పెట్టావనుకో నీకు మంచి డబ్బులు వస్తాయి, బాగా సంపాదించుకోవచ్చు, వడ్డీ ఎక్కువ వస్తుంది, నువ్వు వెంటనే బిజినెస్ తెరుచుకోవచ్చు, ఇంకా ఇంకా ఏమైనా కొనుక్కోవచ్చు, తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు పొందవచ్చు, ఇలాంటివన్నీ చెప్పేది. అవును, బ్యాంక్ మేనేజరే చెప్తుంది. ఇదేముంది తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్, గవర్నమెంట్ బ్యాంక్ నుంచి మీకు చెప్పేది ఏమైనా ప్రైవేట్ బ్యాంక్ ఏం ఉండదమ్మా మీకు బెనిఫిట్లు, ఎప్పుడో కానీ ఇంకా ఇంకా చెప్పాలంటే ఈ బ్యాంకులు వేస్ట్, పోస్ట్ ఆఫీసులు బ్యాంకులను నమ్ముకునే రోజులు ఇవి కాదండి. మేము బ్యాంక్ మేనేజర్గా చెప్తున్నా, అర్థం చేసుకో. అవును, బ్యాంక్ మేనేజరే చెప్తుంది, కరెక్టే, నా కోసం చెప్పింది, మేడం ఎంత మంచిదో అని చెప్పేసి ఆ 10 లక్షలు 5 లక్షలు తీసుకెళ్ళి ఆ పక్కన ఉన్న చిట్లో చేతులు దులుపుకొని వచ్చాడు. అలా ఈవిడ ఎప్పటి నుంచో పనిచేస్తుంది కదా. అండ్ ఈవిడ స్టాఫ్, ఆవిడ దగ్గర ఉండే ప్యూను, వాళ్ళ దగ్గర ఉండే క్యాషియర్లు, వీళ్ళ దోస్తులు, వీళ్ళ కాలనీ వాసులు, వాళ్ళు వీళ్ళు అందరి దగ్గర కలిపి బ్యాంక్ వచ్చే కస్టమర్లు మెయిన్ టార్గెట్ 517 మంది దగ్గర కనీసం ఒక 200 కోట్ల వరకు జమ చేసింది చక్కగా. 200 కోట్లు జమ అయిన తర్వాత వీళ్ళకి ఎందుకో ఇవ్వబుద్ది అవ్వట్లేదు జనాలకి రిటర్న్. అంత జమ అయింది, మరి దాన్ని ఏమైనా చేసుకోవాలి కదా. ఏం చేసింది, అసలు బ్యాంక్ మేనేజర్ జాబ్ వదిలేసి ఆ హస్బెండ్ ఆ ప్రాపర్టీ గీపర్టీ అంతా వదిలేసి మరి ఏం చేసుకుంటారో 200 కోట్లతో, ఇక దొరకమనుకుంటారో ఏంటో తెలియదు కానీ దేశం విడిచిపెట్టి ఫరారు. వీళ్ళు దేశం దాటిపోయారా, ఆంధ్రప్రదేశ్కే వెళ్ళారా, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళారా, లేదంటే అసలు వీళ్ళు కూడా బాధితులైనా వీళ్ళకి తెలియకుండా వీళ్ళ చిట్ ఫండ్లోంచి డబ్బులు ఇంకెవడన్నా ఎత్తుకుపోయాడా
అది భరించలేక వీళ్ళు తప్పించుకున్నారా, ఈ విషయాలన్నీ ప్రజెంట్ ఇంకా బయటికి రాలా. కానీ ఒక జనాలకు మాత్రం లబోదీపం అంటున్నారు, చూసే బోర్డు తిప్పేస్తుంది, కంపెనీ మాత్రం దివాలా తీసింది. ఇది మాత్రం నిజం. అంటే కారణాలు మాత్రం అనేకం. అంటే ఇప్పుడు మనం జరిగింది కదా, వీళ్ళే నిజంగా ఎత్తుకెళ్ళారా అని కూడా మనం అనుకోలేం. ఇప్పుడు మన ఇద్దరం తెచ్చి నమ్మకమైన డబ్బు ఇక్కడ పెట్టుకుని అటు తిరిగేసరికి పోతే మనం కూడా భయానికి పారిపోవచ్చు. అదే వీళ్ళ ఈ యొక్క ఏదైతే డిపాజిట్స్ ఉన్నాయో ఈ డిపాజిట్స్ కంపెనీ అకౌంట్లో నుంచి వీళ్ళ కుటుంబ సభ్యులకి ట్రాన్స్ఫర్ అయింది అని వార్త. వేరే వేరే కుటుంబ సభ్యులు అంటే ఎప్పుడెప్పుడు రొటేషన్, దాన్ని కూడా రొటేట్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు నీకు అధిక వడ్డీలకు వీళ్ళు రొటేట్ చేసి నెలకు 10 రూపాయల వడ్డీ, 15 రూపాయల వడ్డీ, వీళ్ళకేమో 5 రూపాయలే ఇవ్వాలి. అసలు చిట్టి వాళ్ళకి వడ్డీలు ఇవ్వరు. బేసికలీ వాళ్ళు ఎంత జమ చేశారో కొన్ని నెలలకి అవి చూసి మళ్ళీ అంతే ఇస్తారు. వాడికి ఒక నెంబర్ వస్తుంది, వాడు అదృష్టం బాగుంటే తొందరగా వస్తే, అదృష్టం బాగాలేకపోతే 27 నెలలకు వస్తాయి. చిట్టి అనేది దాని డివిడెండ్ ఉంటుంది అంతే. కాకపోతే ఇక ఇదేంటంటే వీళ్ళు దాన్ని తీసుకెళ్ళి వడ్డీలకి తిప్పి 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 అధిక మొత్తంలో ఏదో చేసేసరికి ఎందుకో మరి 200 కోట్లతో ఉడాయించాలని ఎందుకు అనిపించిందో తెలియదు. ఇప్పుడు దొరికితే పరువు పోతుంది, సిగ్గులు పోతుంది, అండ్ ఆ పిల్లోడికి జీవితం ఉండదు, వీళ్ళ కొడుక్కి. నెక్స్ట్ సమాజంలో గౌరవం అంతా పోయింది. ఇన్నాళ్ళు నిన్ను బ్యాంక్ మేనేజర్ అనాలందరూ చీ అది దొంగ అంటారు. ఉన్న ఉద్యోగం పోయినా, ఇది చాలా మంచి ఉద్యోగం అండి బ్యాంక్ మేనేజరు. అసలు ఇంకా చెప్పాలంటే నువ్వు మీ చుట్టాలందరికీ లోన్లు ఇప్పించవచ్చు, చాలా చాలా చేయొచ్చు. మంచి ఉద్యోగం అది. నీ వల్ల 10 మంది బాగుపడతారు, సమాజంలో నీ గౌరవం కూడా ఉంటుంది. మరి నువ్వు చేసిన ఈ చిన్న పనికి 200 కోట్ల పనికి 100 కోట్లకే కవిత తిహార్ జైల్లో ఉంది. మరి నిమ్మగడ్డ ఈవిడ 200 కోట్లతో ఎక్కడికి వెళ్ళొద్దో చూడాలి మనం. ఓకే.